ఈ ఉదయకాల శుభాలు, సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదాలు మెండుగా మీ అందరికీ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ శ్రేష్టమైన వేళ దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాల్లో మనం అనుకునేది ఏంటి అంటే, కొంతమంది ఏమో దేవుని మందిరంలో ఉంటారని నమ్ముతారు, కొంతమంది ఏమో దేవుని సేవకునితో ఉంటాడు అని నమ్ముతారు, కొంతమంది ఏమో మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనతో ఉంటాడని, ఇలాగా రకరకాలైన నమ్మకాలు మనం కలిగి ఉంటాం. అయితే మీకు ఒక మంచి ఆలోచన ప్రభు చెప్పింది నేను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభు వాక్యములో మన కొరకు ఏం రాయించాడో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. ఈ విషయాన్ని మనం కొంచెం జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. మరి దేవుని ఆలయం మనం ఎప్పుడయ్యాము అని మీరు గమనిస్తే, మరి మనలను ఆయన 2025 సంవత్సరాల నాడు ఆయన లోక కళ్యాణం చేయడం కోసం, అనగా లోకంలో ఉన్న పాపమును విడిపించి మనల్ని పరిశుద్ధులుగా చేయాలి అనుకొని, ఆదాము పాపమును బట్టి అందరూ మరి చనిపోతూ నరకానికి వెళ్ళిపోతున్నారు కనుక నేను నా ప్రజల్ని విమోచించాలి అని ఆయన పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయన మనుషులందరి పాపములు కలువరి శిలువలో ఆయన మోసుకొని వెళ్ళి వాటికి విరుగుడు కలుగజేసి ఆయన పొందిన శ్రమల ద్వారా మనకు గొప్ప రక్షణ ఆయన ఇవ్వడం కోసమై ఆయన నిలువెల్లా గాయాలు పాలై మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళి తిరిగి మరలా మన కోసం రానయ్య ఆయన వాక్యాన్ని అంగీకరించిన వారమై యేసు ప్రభు దేవుడని నమ్మి హృదయంలో విశ్వాసమించి మన పాపాలు ఒప్పుకొని మారు మనసు నిమిత్తం బాప్తీసం తీసుకున్నప్పుడు మనకి ఒక నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది. ఏంటి అంటే, దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు, లోకం నుండి వేరయ్యాను, మరి దేవునిలో ఉన్నాను, దేవుడు తన ఆత్మతో నింపి నన్ను నడిపిస్తున్నారు. ఇప్పుడు నేనేమై ఉన్నాను అంటే, ఇక్కడ రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. రెండవది, దేవుని ఆత్మ మీలో ఉంటున్నారు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు నిమిత్తం బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి గొప్ప కార్యం చేయడానికి ఆయన మనలో నివాసం చేయడానికి మనలో ఉంటున్నారు. కనుక మందిరంలో కాదు, ఒక సేవకునితో కాదు, విశ్వాసులు అనబడిన వారితో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరితో దేవుడు ఉండడానికి, మనల్ని ఆయన దేవాలయంగా చేసుకోవడానికే ఆయన వచ్చారు. రెండవది, ఆయన ఆత్మ మనలో ఉంచడానికే వచ్చారు. కనుక ఈ సంగతి మర్చిపోయి, మనం దేవుని ఆలయాలం అనే సంగతి మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు తినడం, ఇష్టం వచ్చినట్లు త్రాగడం, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం, కుయుక్తితో కూడిన ప్రవర్తన, అసూయ ద్వేషాలు కలిగిన మనసుతో మనల్ని మనం చెరిపి వేసుకోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రియులారా, గమనించండి, మనం దేవుని ఆలయాలుగా ఉన్నప్పుడు యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించి ఆయన మహిమపరిచేవారు ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలి అని మీరు అనుకుంటే, మీరు దేవుడు చెప్పినట్లు మనం ఉండాలి. అందుకే ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు, మరి ఎవడైనా తను పాడు చేసుకుంటే దేవుడు అతన్ని పాడు చేస్తాడు అని రాయబడింది. మనల్ని పాడు చేసుకోకుండా మనల్ని మనం కాపాడుకోదలిస్తే దేవుడు మరి ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని కాపాడుతాడు. మనల్ని మనం పాడు చేసుకోవడానికి మనం తెగించినప్పుడు, మనల్ని పాడు చేసుకున్న కారణాన దేవుడు మరి ఎక్కువగా శాపగ్రస్తులైనటువంటి వారిగా మనల్ని చూసిన కారణాన్ని బట్టి శాపాలకు మనల్ని అప్పగిస్తే మనము భ్రష్టులమవుతాం, బలహీనమైపోతాం, నశించిపోతాం. కాబట్టి ఈ దినాన చాలామంది దేవుని మందిరంలో ఉంటారు, దేవుని సేవకులతో ఉంటారు, విశ్వాసులైన వారితో ఉంటారు. మంచిదే, మనం అనుకునే ఆలోచనలన్నీ మంచివే. కానీ మొట్టమొదటిగా వ్యక్తిగతంగా దేవుడు నాతోనే ఉంటారు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. నేను దేవుని ఆలయాన్ని అయ్యాను, ఎందుకంటే లోకం నుంచి ప్రత్యేకించబడ్డాను కాబట్టి నేను దేవుని ఆలయాన్ని అయ్యాను అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆత్మ నాలో ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. మనం అసూయ ద్వేషాలకు, శరీర చెడుతనానికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా
మనం దేవుని కొరకు బ్రతకాలి, దైవ సంబంధమైన పిల్లలుగా ఉండాలి అంటే దేవుడు మనతో ఉన్నారు. మొదటిగా నేను దేవుని ఆలయాన్ని, రెండవదిగా దేవుని ఆత్మ నాలో ఉన్నారు కనుక నన్ను నేను పాడు చేసుకోకూడదు అని మనం జాగ్రత్తగా ఉండదలిస్తే దేవుడు మనల్ని మరి ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉంచుతానని ఆయన వాగ్దానం చేశారు. అందుకే మరి చాలాసార్లు మన జీవితంలో మనం చూసుకున్నట్లయితే మన ప్రవర్తన ఏమో సంపూర్ణంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటాం. మనమైతే నీతియుక్తమైన దేవుని ఆలోచనలు నెరవేరాలని ఆలోచన చేస్తూ ఉంటాం. మరి చేసేదేమో శరీర చెడుతన పనులు. ఆత్మ సంబంధంగా దేవుని దీవెనలు రావాలంటే మరి ఎక్కడి నుంచి వస్తాయి? కనుక 2025 సంవత్సరాల నాడు కలువరి శిలువలో మన పాపమునకు శిక్ష ఆయన భరించి మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు కాబట్టి మన సమస్త దుర్నీతి బంధకాల నుంచి విడుదల కలుగజేసి ఆయన మనల్ని పరిశుద్ధపరిచి ఆయన మహిమ కొరకు నిలబెట్టాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. మరి ఈ సంవత్సరం మరి నీవు కూడా దేవుని ఆలయముగా, దేవుని ఆత్మ కలిగిన వాడుగా, దేవుని సంఘములో ఒక శ్రేష్టమైన ప్రత్యేకించబడిన వ్యక్తివని, ఆయన చేత దీవించబడగలిగిన ఓ శ్రేష్టమైన వ్యక్తివి అనే సంగతి గుర్తుపెట్టుకుంటే మరి ఈ సంవత్సరం నిన్ను బహుగా వరదల చేసి ఆయన దీవించబోతూ ఉన్నాడు. ఆయన మరణించాడు, సజీవుడు లేచాడు, పరలోకం వెళ్ళాడు, మళ్ళీ రాబోతున్నాడు. నువ్వు మరి అనేకులను మార్చడానికి, నువ్వు మాదిరిగా ఉండి అనేకులను దేవుని పిల్లలుగా చేయటానికి ఆయన ఆశ కలిగి ఉండగా మరి ఆయన ఆలోచన నెరవేరుస్తావా? అలాగ నువ్వు చేయగలిగితే ఈ సంవత్సరం నీతో పాటు నీతో ఉన్నవారిని కూడా పరలోక రాజ్య వారసులుగా చేయగలవని నమ్మి ఆయనతో కూడా మనము జీవించుదుముగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.